దర్శకత్వము, డైరెక్షన్, 9వ భాగము. నాటకమును పూర్వాభ్యాసములు చేయుట, రిహార్సింగ్ ద ప్లే. రిహార్సల్స్ ఎప్పుడు ప్రదర్శనకు ఉపయోగించే వాటికి బదులుగా వాడుతూ తక్కువ స్థితిలో నిర్వహిస్తారు. నియమాల ప్రకారం దృశ్యం, సీనరీ, దుస్తులు, కాస్ట్యూమ్స్, దీపనము, లైటింగ్ మరియు వస్తు సామగ్రి, ప్రాపర్టీస్ మొదలగునవి అన్నీ కూడా చివరి రోజుల వరకు దొరకవు. మరియు రిహార్సల్ స్థలము ఎప్పుడు నాటక ప్రదర్శనకు ఉపయోగించే అభినయావరణ అంత ఉంటుంది. అందుచేత దర్శకులు, నటులు ఎక్కువగా భావనాశక్తి, ఇమాజినేషన్ మీదే ఆధారపడి రిహార్సల్స్ చేస్తారు. సాధారణంగా పెద్ద హాలులో రిహార్సల్స్కి ఉపయోగిస్తారు. అది స్టేజీ మీద అభినయావరణ అంతా ఉంటుంది. నేల మీద టేప్తో కొలిసి నేలపటం, గ్రౌండ్ ప్లాన్ సుద్దతో గీయవలెను. ఒకవేళ ఒక సెట్ కంటే ఎక్కువ ఉంటే రంగుల సుద్దలు ఉపయోగించాలి. కుర్చీలు, బల్లలు, ఇంప్రవైజ్ చేసిన గుమ్మాలు, సమతలాలు, లెవెల్స్ ఉపయోగించడం వల్ల నటులు సెట్టింగ్కి అలవాటు పడవచ్చును. ప్రదర్శనలో ఉపయోగించే వస్తు సామగ్రి బదులుగా అటువంటి తరహా సామగ్రి అవసరమవుతుంది. ఒకవేళ క్లిష్టమైన రంగస్థల వ్యాపారములు అంటే భోజనము వడ్డించటం, కత్తి యుద్ధం చేయటం మొదలైనవి ఉన్నప్పుడు అటువంటి తరహా సామగ్రి అవసరమవుతుంది. అదేవిధంగా రిహార్సల్స్ దుస్తులు కొన్ని నాటకాలకు అవసరమవుతాయి. రిహార్సల్స్ని ఒక పథకం ప్రకారం చేయాలంటే ప్రదర్శన ఎంత కాలంలో ఉన్నది దర్శకునికి తెలియాలి. వృత్తి నాటరంగం కాకపోతే నటులు సాయంత్రం పూట దొరుకుతారు. అలా 4 నుంచి 8 వారాలు వస్తారు. అదే వృత్తి నాటక రంగం అయితే అతి కష్టం మీద నటులు 4 వారాలు వస్తారు. కానీ నటులు 8 గంటలు రోజుకు దొరుకుతారు. ఒక సంస్థ సొంత స్క్రిప్ట్తో తయారవ్వాలంటే నాటకం తయారవడానికి నెలలు పడుతుంది. ఏ సందర్భం అయినప్పటికీ దర్శకుడు పథకము ప్రకారము కొన్ని గంటలు రిహార్సల్స్కి లభ్యం అవుతాడు. పథకము ప్రకారము షెడ్యూల్ వేసి ఎక్కువ లాభం పొందాలని చూస్తాడు. అన్ని పనులు ఒకేసారి చేయలేడు కాబట్టి దర్శకుడు షెడ్యూల్ని కొన్ని దశలుగాను లేక ఆశయాలను బట్టి విభజిస్తాడు. స్క్రిప్ట్ మీద రిహార్సల్స్ ప్రారంభించే ముందు కొందరు దర్శకులు సామూహిక పనులకు కేటాయిస్తారు. అంటే సజీవనటన, థియేటర్ గేమ్స్ చేయిస్తారు. నటులు కావలసిన నటనకు అలవాటు పడతారు. పనులు తొందరగా ముందుకు చేసుకొని పోవచ్చును. రిహార్సల్స్ మొదటి దశలో స్క్రిప్ట్ చదవటానికి, చర్చించటానికి కొంతకాలము సద్వినియోగం చేసుకుంటారు. ఈ చదవటం అనేది దర్శకుని బట్టి, కాల నిర్ణయం బట్టి ఉంటుంది.
నటుల అనుభవాలను బట్టి కూడా ఎంతకాలం చదవాలని నిర్ణయించడం ఉంటుంది. ఈ కాలంలోనే నటులు అందరూ తమ పాత్రలను అర్థం చేసుకునేటట్లు చూస్తాడు. నటనలో వారు ఎలా పని చేస్తున్నది చూస్తాడు. దర్శకుడు తన ప్రదర్శన దృక్పథాన్ని అందరికీ తెలియచేస్తాడు. అందరూ కలిసి పనిచేసే ప్రధాన ఆశయాన్ని స్పష్టంగా తెలియచేస్తాడు. ఈ దశలో దృశ్య విభజన పద్ధతి లేక నటుల కదలిక పథకం బ్లాకింగ్ నాకు అవకాశం ఇస్తారు. నటులు కదలిక పథకం బ్లాకింగ్ ఇందులో స్థానం నుంచి స్థానంకు ప్రతి నటుని కదలికలు మరియు ప్రతి కదలిక వద్ద స్థితిని గుర్తించటం, ఎస్టాబ్లిషింగ్ ఈచ్ యాక్టర్స్ మూమెంట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ప్లేస్ అండ్ పొజిషన్ అట్ ఈచ్ మూమెంట్. ఉదాహరణ, ఒక నటుని ఎగువ మధ్య రంగస్థలం అప్ సెంటర్ నుంచి ప్రవేశించమనవచ్చును. దిగువ ఎడమ డౌన్ లెఫ్ట్లోని సోఫా వద్దకు నెమ్మదిగా నడిచి క్రాస్ స్లోలీ రావాలి మరియు అభిముఖము ఫేసింగ్ ఫ్రంట్గా నిలబడాలి. ఇప్పుడు దర్శకుడు కదలికల పద్ధతులను గమనిస్తాడు. సూక్ష్మత మరియు అభివృద్ధి చేయటం తర్వాత జరుగుతుంది. ఈ భాగం యొక్క నటులు కదలికలు పథకము బ్లాకింగ్ అయిన తర్వాత దర్శకుడు రెండవ భాగానికి వెళ్తాడు. ఇలా నాటకమంతా నటులు కదలికల పథకము బ్లాకింగ్ చేస్తాడు. ఇది ఒక పద్ధతి ప్రకారం రాసినది. నిజానికి ఇంచుమించుగా చేస్తూ రిహార్సల్ ముందుకు వెళ్ళే కొలది సరిచేసుకుంటారు. కొంతమంది దర్శకులు నటులు కదలికల పథకము బ్లాకింగ్ పాత్రల సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. నటులు తమ పాత్రను గుర్తుంచుకొని దర్శకులు నటుల సహకారంతో చేస్తారు. దీనివల్ల ఆలస్యం అవుతుంటుంది. నటులు కదలికల పథకము బ్లాకింగ్ వల్ల నటుల మధ్య ఏకాగ్రత దెబ్బతినకూడదు, అపార్థాలు చేసుకోకూడదు. ఒకవేళ కదలికల పథకము బ్లాకింగ్ చేయకపోతే నటులు గుర్తుంచుకొని జరిగే మార్పులకు సరిపడేటట్లు చేసుకోవాలి. తర్వాత దశ వాక్యాలను ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి రంగానికి ఒక తేదీని దర్శకుడు ప్రకటిస్తాడు. అప్పటికి నటులు వారి వాక్యాలు తెలుసుకోవాలి. మొదట బాగా వాక్యాలు రాకపోయినా స్క్రిప్ట్ని ఆధారం చేసుకోవచ్చును. నటులకు కదలికల పద్ధతుల వాక్యాలు బాగా వచ్చిన తర్వాత దర్శకుడు ఇంకొక దశకు వెళ్తాడు. పాత్ర చిత్రణ, క్యారెక్టరైజేషన్ మీద, వాక్యాలు చదవటం, లైన్ రీడింగ్స్ మీద, వ్యాపారం బిజినెస్ మీద, మారుట ట్రాన్సాక్షన్స్ మీద, అభివృద్ధి ప్రోగ్రెషన్ మీద, తీవ్రపరచుటకు ఇంటెన్సిఫికేషన్ మీద, వైవిధ్యం వెరైటీ మీద, సామూహిక నటన ఎన్సెంబుల్ ప్లేయింగ్ మీద దర్శకుడు పనిచేస్తాడు. నటులకు తెలియకపోయినా కష్టమనిపించినా దర్శకుడు వారికి తెలియచెప్పడానికి సజ్జోనటన చేయించి స్క్రిప్ట్ పరిస్థితికి అన్వయించి
తెలియపరుస్తాడు. దృశ్యాలను నటులకు వచ్చే వరకు దర్శకుడు మళ్ళీ మళ్ళీ చేయిస్తాడు. సంగీతభరిత నాటకాలైతే దర్శకులకు కాస్త కష్టమైన పనే అవుతుంది. సంగీతంతో పాటలు పాడటం, గాయకులతో ప్రత్యేకంగా రిహార్సల్ చేయిస్తారు. అలాగే నృత్యాలకు కొరియోగ్రాఫర్తో ప్రత్యేకంగా రిహార్సల్ చేయిస్తారు. తర్వాత చివరి దశలో దర్శకుడు వీటన్నింటినీ కలిపి రిహార్సల్స్ చేయిస్తాడు. నటులు దుస్తులు, కాస్ట్యూమ్స్, ఆహార్యం, మేకప్, దృశ్యాలు, సీనరీ, దీపనం, లైటింగ్, శబ్దం, సౌండ్, ఇంకా మొత్తం సంగీత బృందంతో ప్రదర్శనలో ఉపయోగించేవి అన్నీ వాడుతూ రిహార్సల్స్ దర్శకుడు చేయిస్తాడు. తరచుగా అసలు ప్రదర్శన చేసే అభినయావరణలో రిహార్సల్స్ చేయిస్తారు. సాధారణంగా చాలా సర్దుబాట్లు తుది రిహార్సల్స్లో చేయవలసి వస్తుంది. సాధారణంగా ఒక సాంకేతికమైన రిహార్సల్స్ సమస్యలు తెలుసుకోవడానికి చేయాలి. దీపన దశలు, లైటింగ్ లెవెల్స్ మరియు సంజ్ఞలు, క్యూస్, దుస్తులు మరియు దృశ్యాల మార్పులు, కాస్ట్యూమ్స్ అండ్ సీనరీ చేంజెస్, శబ్దము, సౌండ్, సంగీతము, మ్యూజిక్ మరియు వస్తు సామగ్రి ప్రాపర్టీస్. 2-3 సార్లు దుస్తుల రిహార్సల్ కూడా చేయాలి. ఈ దశలో వచ్చిన సమస్యలను రాసుకొని తర్వాత రిహార్సల్స్లో సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంతమంది దర్శకులు దుస్తుల రిహార్సల్స్, కాస్ట్యూమ్ రిహార్సల్స్కు చాలామందిని ఆహ్వానిస్తారు. దానివల్ల ప్రేక్షకుల ప్రతిస్పందన తెలుస్తుంది. వారు ఇచ్చే సలహాలను రాసుకొని అభివృద్ధికి కృషి చేస్తారు. వృత్తి నాటక రంగంలో ఇలా ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించటం కొన్నిసార్లు జరుగుతుంది. అంటే మార్పులను చేసిన తర్వాత వేరే ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటారు. మార్పులు అవసరమైతే చేసుకుంటూ అసలు ప్రదర్శనకు సిద్ధం అవుతారు. మొదటి ప్రదర్శనతో దర్శకునికి పని పూర్తవుతుంది. కొందరు దర్శకులు మొదటి ప్రదర్శన జరిగేటప్పుడు కూడా విశ్రాంతి టైంలో నటులను కలిసి ప్రోత్సహిస్తూ ఉంటారు. మొదటి ప్రదర్శనతో ప్రొడక్షన్ ప్రాంప్ట్ బుక్ పూర్తవుతుంది. అందులో దృశ్య విభజన పద్ధతి లేక నటుల కదలికలు పథకం, బ్లాకింగ్, రంగస్థల వ్యాపారములు, బిజినెస్, దీపన సంజ్ఞలు, లైటింగ్ క్యూస్, శబ్దములు, సంజ్ఞలు, సౌండ్ క్యూస్ మొదలగున ప్రతీదీ దర్శకుని ప్రకారం ప్రదర్శనకు కావలసినవి రికార్డ్ చేస్తారు. నమస్తే.